నమస్కారం అండి. నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు నెల బంగారు బాటలో నడుపుకోవాలి. మన భవిష్య క్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా. అప్పుల బాధ ఉన్న, ఆర్థిక సమస్యలున్న, జాబ్లో గ్రోత్ లేకపోయినా, నరదృష్టి ఉన్నా కానివ్వండి, ఈ తాంత్రిక వస్తువులు మనం అభిమంత్రిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. నార్త్లో అయితే అసలు మనకు టైం దొరకదు, అవి స్టాక్ కూడా దొరకదు. కాకపోతే మన దగ్గర మనం ముందే స్టాక్ తెప్పించి పెట్టాం. సో తాంత్రిక వస్తువులు మీరు బుక్ చేసుకొని మీరు ఇంట్లో స్థాపన చేసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఈ 2022లో అదృష్టానికి తోడు మీకు అవుతుంది, దురదృష్టం దూరం అవుతుంది. కాబట్టి ఇమీడియట్లీ ఈరోజే రెడ్ బాక్స్ కానివ్వండి, పిలిమాయ కానివ్వండి, జనార్దన ఆకర్షణ కిట్టి ఇమీడియట్లీ బుక్ చేసుకోండి. సో మనం నిన్న బంగారం నాణ్యంతో ఎలా అదృష్టం పొందొచ్చో తెలుసుకున్నాం. ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన ఉంది. ఇవాళ మనం తెలుసుకోబోయేది ఏంటంటే గుడ్ లక్ విత్ సిల్వర్ కాయిన్, వెండి నాణ్యంతో ఎలాగ మనం లాభం పొందవచ్చు. చాలా సందర్భాలలో ఏంటంటే మనం పెళ్ళిళ్ళు కానివ్వండి, మన ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మనము వెండి గ్లాస్ కానీ, వెండి ప్లేట్ కానీ, ఏదైనా వెండి వస్తువులు తీసుకొని పట్టీలు కానీ, ఏదైనా మొలతాడు కానీ పిల్లోడికి తీసుకుపోయి ఇస్తుంటాం. చాలామంది జాతకాలలో నేను చూసింది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన తర్వాత చాలామంది ఇబ్బందులు పడ్డ జాతకాలు కూడా నేను చూశాను. సో ఇవాళ ఎవరు ఇవ్వచ్చు, ఎవరు అసలు ఇంట్లో వెండి నాణ్యాన్ని పెట్టుకోవచ్చో మనం తెలుసుకుందాం. ఎవరు దానం ఇవ్వాలో కూడా తెలుసుకుందాం ఇవాళ. ఓకే, మొట్టమొదటిగా నీ లగ్నం ఏమైనప్పటికీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, జాతకంలో చంద్రుడు శుక్రుడు బాగా ఉచ్చస్థితిలో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, వృషభ రాశి. ఓకే, వృషభ రాశిలో చంద్రుడు మూన్ ఉన్నాడు, వెండి దానం చేయకూడదు. ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎవరికైతే వృషభ రాశి అది ఏ లగ్నమైనా ఒకవేళ చంద్రుడు మంచి ఉచ్చస్థితిలో ఉన్నాడు, కొన్ని సందర్భాల్లో తులా లగ్నానికి అష్టమంలో చంద్రుడు ఉచ్చంలో ఉంటాడు, అది ఎక్స్ట్రాడినరీ. కానీ చాలామంది తెలియక వెండి దానం ఇచ్చేస్తారు, కొలాప్స్ అయిపోతారు. ఇక్కడ మంచిగా మనకి జాతకంలో చంద్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు వృషభ రాశిలో. మీనరాశిలో ఓకే, మీనరాశిలో శుక్రగ్రహం ఒకవేళ ఉచ్చస్థితిలో ఉంది, చంద్రుడు శుక్రుడు మీనరాశిలో శుక్రుడు, వృషభంలో చంద్రుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు మనం వెండి కానీ దానం చేసామో కొలాప్స్ అవుతాము, ఆరోగ్యపరంగా దెబ్బతింటాము, భార్యాభర్తలలో ఇబ్బందులు వస్తాయి. లేడీస్కి కానీ జెంట్స్ కానీ లోయర్ అబ్డమన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. లేడీస్లో పర్టికులర్ యూరస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంట్లో బంగారం పోతుంది. బయట సొసైటీలో ఏదైతే పేరు ప్రఖ్యాత ఉందో అది దెబ్బతింటుంది. వైఫ్ అండ్ హస్బెండ్లో రిలేషన్షిప్లో చాలా ఇబ్బందులు వచ్చి అది డైవోర్స్ దాకా వెళ్ళిపోతుంది. అలాంటి జాతకాలు మనం ఎన్నో చూసాం. అమ్మ హెల్త్ దెబ్బతింటుంది. ఇంట్లో తినడానికి కూడా డబ్బులు ఇబ్బంది పడతాం చాలామంది జరుగుతుంది. ఒక స్టేజ్కి వెళ్ళి సడన్లీ కొలాప్స్ అయిన వాళ్ళ జాలలో ఇలాంటి ఉచ్చస్థితిలో ఉన్న గ్రహాలను దానం చేయటం వల్ల కూడా అలాంటి దెబ్బతింటారు. మరి ఏం చేయాలి గురువుగారు అంటే, ఇలాంటి స్థితి ఉన్నప్పుడు మంచి శుక్రుడు బాగున్నాడు, చంద్రుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మంచిది ఒకటి వెండి నాణ్యము, వెండిది స్క్వేర్ పీస్, స్క్వేర్లో తీసుకోవాలి, రౌండ్ కాకుండా స్క్వేర్ పీసు మినిమం 6 గ్రామ్స్ పైన ఉండేటట్టు వెండి. ఎంత మనకి ఇప్పుడు ఎంత 70 రూపాయలు గ్రాము, 6 గ్రాములు అంటే ఒక 500 రూపీస్ అనుకోండి. దాన్ని స్క్వేర్లో చేయించుకొని దాన్ని ఏం చేయాలంటే శుక్లపక్షంలో వచ్చే బుధవారం కానీ, సోమవారం కానీ, బుధవారం కానీ, శుక్రవారం రోజు కానీ తెచ్చుకొని మంచిగా ఒక లైట్ క్రీమ్ కలర్ బట్టలో దాన్ని పెట్టి దాంట్లో కొన్ని అక్షంతలు, కొంచెం కుంకుమ వేసి, ఒక గోమతి చక్రము, ఒక పసుపు గవ్వ దాంట్లో పెట్టి, ఒక లవంగం, ఒక ఇలైచి దాంట్లో వేసేసి మంచి నీ మనసులో కోరుకో, ఇంట్లో నీకు ధనం బాగుండాలి, నా భార్యాభర్తలో రిలేషన్ బాగుండాలి, నాకు ఇదేదైనా హెల్త్ అనారోగ్య సమస్యలు రాకూడదు, నీ మనసులో కోరిక ఉందో కోరుకొని దాన్ని నీ ఇంట్లో నైరుతి భాగాన, ఒకవేళ నైరుతి భాగంలో నీది అల్మారి కానివ్వండి లేదా వేరే ఇతర లాకర్ ఏదైనా ఉంటే అందులో పెట్టేసేయండి. ఎవరికైతే నైరుతిలో పెట్టే ఆప్షన్ లేదంటే అక్కడ షెల్ఫ్లోనన్నా పెట్టండి, ఎవరు మంచి శుక్రుడు చంద్రుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు. ఓకే, నెక్స్ట్ షష్టమంలో చంద్రుడు ఉన్నప్పటికీ కూడా, ఒకవేళ షష్టమంలో మీకు చంద్రుడు ఉన్నా సరే కానీ మనం చంద్రుడికి సంబంధించిన దానం చేయకూడదు. వెండి కానీ, రైస్ కానివ్వండి, పెరుగు కానీ, పాలు కానీ ఇలాంటివి మనము చేయకూడదు. చేసాము అంటే ఆటోమేటిక్గా లేడీస్ ద్వారా మనకి ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఫైనాన్షియల్గా షూరిటీ ఉన్న దగ్గర మీరు వాళ్ళ అప్పు కూడా మీ మీద పడిపోతుంది, మీరే అప్పు కట్టే సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, దశమంలో చంద్రుడు ఉన్నాడు, లగ్నాత్తు దశమంలో ఒకవేళ చంద్రుడు ఉన్నాడు, జాబ్లో స్టడీనెస్ ఉంటుంది, మీ జాతకం ఒకవేళ ఉంటే మీరు తీసుకొని చూసుకోండి. లగ్నం ఏదైనప్పటికీ కూడా లగ్నాత్తు దశమంలో చంద్రుడు ఉన్నాడు, స్థితి ఏర్పడుతుంది లగ్నాత్తు దశమంలో అంటే వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లో ఒక స్టెబిలిటీ అనేది రాదు, వాళ్ళకి తగ్గట్టు ఆ యొక్క గుర్తింపు రాదు, వాళ్ళు తగ్గట్టు వాళ్ళ చదివిన చదువుకి తగ్గట్టు జాబ్ అనేది రాదు, ఎవరికైతే లగ్నాత్తు దశమంలో చంద్రుడు ఉన్నాడు. సో ఇలాంటి వాళ్ళు మరి వెండి కాయిన్ పెట్టుకోవచ్చా గురుగారు ఇంట్లో అంటే, వీళ్ళు పెట్టుకునే ముందు ఒక పరిహారం చేయాలి. ఏం చేయాలంటే కనీసం ఒక 43 డేస్ శివాలయంలో నిత్యం కూడా అంటే మీరు శుక్లపక్షంలో వచ్చే మొదటి సోమవారం నుంచి మొదలు పెట్టుకొని
ఈ నాణెం అనేది ఆ రోజు ఒకరోజు ముందు మీరు తెచ్చుకొని ప్రతిరోజు ఏం చేయాలంటే రాత్రి పనుకునే ముందు ఒక రాగి చెంబులో ఈ వెండి నాణాన్ని వేసి దాంట్లో మూత పెట్టేసి దేవుడి దగ్గర పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఆ వెండి నాణాన్ని తీసి పక్కకు పెట్టేసి ఏదైనా క్లాత్లో వైట్ కలర్ క్లాత్లో పెట్టేసి దాన్ని క్లోజ్ చేయండి. దానికి కుంకుమ పసుపు కుంకుమ ఏం పెట్టొద్దు. ఈ వాటరు ఒక పాల ప్యాకెట్ కానీ ఆవు పాలు కానీ తీసుకొని శివాలయంకి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించండి. లేడీస్ అయితేనేమో 2 సెషన్స్లో చేసుకోవచ్చు, జెంట్స్ అయితేనేమో కంటిన్యూ చేయొచ్చు. బ్రేకప్ రాకుండా చూసుకోండి. ఈ 43 డేస్ తర్వాత ఆ వెండి నాణాన్ని మంచి ఒక వైట్ కలర్ క్లాత్లో పెట్టి దాన్ని గంధం కుంకుమ అలంకరణ చేసుకొని కొంచెం పసుపు కుంకుమ వేసి సేమ్ అలాగే ఒక గోమచక్రం, లక్ష్మీ గవ్వ, ఒక లవంగం, ఇలాచి వేసి మంచిగా నీ మనసులోని కోరిక కోరుకొని దాన్ని మూట కట్టేసి ఇంట్లో నువ్వు లాకర్లోనే పెట్టుకో లేదా నైరుతి భాగానన్నా పెట్టుకో. అప్పుడు నీ జాబ్లో స్టడీనెస్ వస్తుంది, నీ ప్రొఫెషనల్ లైఫ్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఫైనాన్షియల్గా డెవలప్మెంట్ ఉంటుంది. అలాగే ఇంట్లో మమ్మీకి హెల్త్ ఇష్యూస్ ఉండవు, ప్రాపర్టీ లీగల్గా ఏదైనా ఇష్యూస్ ఉన్నా కానీ క్లియర్ అవుతాయి. సో ఎవరికైతే దశమంలో చంద్రుడు ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టుకోవాలి. ఎవరికైతే ఉచ్చ స్థితిలో ఈ స్థానాలలో ఉన్నప్పుడు సింపుల్గా వాళ్ళు చేసుకుని కూడా ఇంట్లో వెండి నాణాన్ని ఈ రకంగా పెట్టుకున్నట్టయితే వారికి వెండి నాణ్యం కూడా అదృష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది. చాలామందికి ఏంటంటే తెచ్చి పెట్టుకుంటారు కానీ విధానం తెలియదు. అందుకని మన ప్రేక్షకులకి ఈ యొక్క చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలేమో మనం ఈ వీడియో అప్లోడ్ చేసాం.